హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ యాప్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి పక్కాగా పేమెంట్ ఇస్తుంది. దీంట్లో వచ్చేసి చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీరు ఎవరైనా దీనికి వర్క్ చేయొచ్చు. మీరు స్టూడెంట్ కానీ మీరు చిన్న పిల్లలు కూడా దీనికి వర్క్ చేయొచ్చు. నేను వర్క్ ఎలా చేయాలో, ఎలా పేమెంట్ తీసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, టొలోకో అనే ఒక యాప్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మీరు ప్లేస్టోర్లో టొలోకో అని సెర్చ్ చేయండి. మీకు వచ్చేసి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్న యాప్ పైన క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది చూసారా, యాక్టివ్ టొలోకర్స్ మేక్ మనీ ఇన్ ద ఫస్ట్ వీక్ అప్ టు $150 వరకు ఎర్న్ చేయొచ్చు అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వీక్లో దే వర్క్ ఎవ్రీడే ఫర్ అట్లీస్ట్ 1 అవర్ అని ఇచ్చారు. 1 అవర్ వర్క్ చేస్తే మీకు వచ్చేసి $150 వరకు ఎర్న్ చేసేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ నేను గుడ్ పైన క్లిక్ చేస్తున్నాను. మోర్ దాన్ 50 టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఫ్రమ్ 1 to 15 minutes. హెల్ప్ పీపుల్ ట్రైన్ న్యూట్రల్ నెట్వర్క్స్ అండ్ డెవలప్ డ్రోన్స్ అని ఇచ్చారు. 50 టైప్స్ ఆఫ్ టాస్క్ ఉంటాయి. ఫ్రమ్ 1 to 15 minutesలో వర్క్ చేయొచ్చు మీరు. ఇంట్రెస్టింగ్ బాటిల్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఫైండ్ టాస్క్స్ అండ్ నియర్ బై, పర్ఫార్మ్ ఫీల్డ్ టాస్క్ వైల్ టేకింగ్ ఏ వాక్ అని ఇచ్చారు. మీరు నడుస్తూ ఫీల్డ్ టాస్క్ కూడా కంప్లీట్ చేయొచ్చు అని ఇచ్చారు. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. కంప్లీట్ టాస్క్ ఎఫిషియెంట్లీ అండ్ రిసీవ్ రివార్డ్స్ ఫ్రమ్ రిక్వెస్టర్స్. టు డూ దీస్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అని ఇచ్చారు. నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అని చూడండి. లాగిన్ విత్ యాండెక్స్ ఐడి అని ఇచ్చారు. ఇది వచ్చేసి మీరు గూగుల్లో కూడా రివ్యూ చూడొచ్చు యాప్ పైన. యాప్ వచ్చేసి రియల్గా పేమెంట్ ఇస్తుందో లేదో అనేసి. దీంట్లో వచ్చేసి మనకు అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ ఐడి చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఇచ్చేసేయండి, మొబైల్ నెంబర్. నేను మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను నాది. మన మొబైల్ నెంబర్కి వచ్చేసి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా అది అయిపోయింది. ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ లాస్ట్ నేమ్ ఇవ్వండి. నేను ఇచ్చేస్తున్నాను ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ప్రైవసీ పాలసీ అండ్ టర్మ్స్ ఆఫ్ యూజ్ వచ్చేసి యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చారు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. నేను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను ఏదో ఒకటి. ఇది మీరు ఓకే చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఐఎమ్ విల్లింగ్ టు పర్ఫార్మ్ టాస్క్ విత్ అడల్ట్ కంటెంట్ అని ఇచ్చారు. ఇది కాస్త రిస్క్గా ఉంటుంది, సో నేను ఇక్కడ క్లిక్ చేయట్లేదు. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేశాక ఇలా వచ్చింది చూడండి, సెలెక్ట్ యువర్ కంట్రీ అని ఇచ్చారు. ఇక్కడ మన కంట్రీ ఏంటో మనకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేయండి. ఇండియా అని వచ్చింది. సెలెక్ట్ చేసేస్తున్నాను. కంటిన్యూ చేసేస్తున్నాను. ఇన్ విచ్ లాంగ్వేజెస్ క్యాన్ యూ కంప్లీట్ టాస్క్ అని ఇచ్చారు. యూ విల్ సమ్ టైమ్స్ హ్యావ్ టు టేక్ ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ బిఫోర్ కంప్లీటింగ్ టాస్క్ అని ఇచ్చారు. దీంట్లో వచ్చేసి టాస్క్ కంప్లీట్ చేసే ముందు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందట. సో నేను వచ్చేసి ఇంగ్లీష్ ఇస్తున్నాను. సో స్టార్ట్ ఎర్నింగ్ మనీ అని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఆల్ అని ఇచ్చారు, ఫేవరెట్స్ అని ఇచ్చారు. ఫేవరెట్స్ ఏం యాడ్ చేసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ ఆల్ క్లిక్ చేస్తున్నాను. టొలోకో ఇంగ్లీష్ కంప్రహెన్షన్ టెస్ట్ అని ఇచ్చారు. 1 to 5 minutes టెస్ట్ ఉంటుంది దీనికి. టేక్ ద టెస్ట్ అండ్ గెట్ మోర్ పే టాస్క్. ఇఫ్ యూ పాస్ ఇట్ యూ విల్ గెట్ టాస్క్ దట్ ఆర్ అవైలబుల్ ఓన్లీ టు యూజర్స్ విత్ కన్ఫర్మ్డ్ లాంగ్వేజ్ స్కిల్స్ అని ఇచ్చారు. దీంట్లో వచ్చేసి 5 minutes టెస్ట్ ఉంటుందట. ఈ టెస్ట్ కంప్లీట్ చేశాక మీకు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి ఇంకా ఎక్కువగా పే టాస్క్ వస్తాయని ఇచ్చారు. టాస్క్ టైప్స్ చూడండి. సమ్ టాస్క్ క్యాన్ బి కంప్లీటెడ్ whenever and wherever you want as long as you have internet. For field task you need to go to a certain address. The task type is shown at the type of the card అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోవచ్చు. కొన్ని ఫీల్డ్ టాస్క్ ఉంటాయి, అవి మీ ఇష్టం, చేస్తే చేయొచ్చు లేదంటే లేదు. అక్కడ వచ్చేసి వాళ్ళ సర్టెన్ అడ్రస్ ఇస్తారు. ఆ అడ్రస్కి వెళ్ళేసి మీరు ఆ టాస్క్ ఏంటో చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, classify tweets as positive, neutral or negative. Decide whether a tweet is positive, neutral or negative అని ఇచ్చారు. ట్రైనింగ్ ప్లస్ ఎగ్జామ్ అటైంది. ట్రైనింగ్ ప్లస్ ఎగ్జామ్ ఇది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ ఏంటో అనేసి. చూపిస్తా చూడండి. పాజిటివ్, చూస్ దిస్ ఆప్షన్ ఇఫ్ ద ట్వీట్ రిఫ్లెక్ట్స్ ఏ యూజర్స్ గుడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద టాపిక్. ఫర్ యువర్ పాజిటివ్ అంటే ఒకవేళ ఆ యూజర్ గుడ్ యాటిట్యూడ్తోని ఆ పోస్ట్ని, ఆ టాపిక్ని పెడితే ఓకే పాజిటివ్ అని ఇచ్చేసేయండి. న్యూట్రల్ అంటే న్యూట్రల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద టాపిక్ ఆర్ నో ఎమోషన్స్ అబౌట్ ద టాపిక్ అట్ ఆల్ అని ఇచ్చే. ఎమోషన్స్ ఏం లేవు అనిపిస్తే న్యూట్రల్ అని ఇచ్చేసేయండి. చూస్ దిస్ ఆప్షన్ ఇఫ్ ద ట్వీట్ రిఫ్లెక్ట్స్ యూజర్స్ బ్యాడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద టాపిక్. వాళ్ళు ఒకవేళ ఆ టాపిక్ పైన బ్యాడ్ ఒపీనియన్ ఉంటే బ్యాడ్ అని ఇచ్చేసేయండి. కంప్లీట్ ట్రైనింగ్ అని క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ
ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ట్రైనింగ్ స్టార్ట్ అయింది చూడండి. టైం లెఫ్ట్ ఆఫ్టర్ దిస్ టైమ్ ద టాస్క్ విల్ బీ అవైలబుల్ టు ఎవ్రీవన్ అని ఇచ్చారు. ఓకే అని క్లిక్ చేస్తున్నాను. హ్యాపీ స్టార్ వార్స్ డే ఎవ్రీవన్. ఈజ్ దిస్ ట్వీట్ పాజిటివ్, న్యూట్రల్ ఆర్ నెగిటివ్? ఈ ట్వీట్ మీకు ఎలా అనిపిస్తుంది? పాజిటివ్ అనిపిస్తుందా, న్యూట్రల్ అనిపిస్తుందా, నెగిటివ్ అనిపిస్తుందా? సో పాజిటివ్, న్యూట్రల్, నెగిటివ్కి మనకు మీనింగ్ తెలిసింది కాబట్టి హ్యాపీ స్టార్ వార్స్ డే ఎవ్రీవన్ అని ఇచ్చేసేయండి. నేను న్యూట్రల్ ఇచ్చేస్తున్నాను. మీకు ఏదనిపిస్తే అది ఇచ్చేసేయండి. 2 of 10. ఇక లాస్ట్ నైట్ ఇన్ ఆస్ట్రేలియా అని ఇచ్చారు. పాజిటివ్ అనిపిస్తుంది, నాకు పాజిటివ్గా ఇచ్చాను. హో డియర్ ఐఎమ్ బీయింగ్ ఫాలోడ్ బై సమ్ వన్ దాట్ క్లెయిమ్స్ టు హెల్ప్ యూ స్టే స్ట్రాంగ్, ద ఎండ్ ఈస్ నై అని ఇచ్చారు. పాజిటివ్ అనిపిస్తుంది, పాజిటివ్ ఇచ్చేసాను. ఇలా వచ్చేసి ఇక్కడ 10 ఉన్నాయి. మీరు వచ్చేసి మీ ఇష్టం ఇచ్చేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు పేమెంట్ ఉంటుంది. ఎన్ని డాలర్స్ సెండ్ చేశారో ఈ టాస్క్ని బట్టి అన్ని డాలర్స్ వచ్చేసి మీకు పేమెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇన్ని ఉన్నాయి టాస్క్స్ వచ్చేసి. ఇంకా మీరు ఇక్కడ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ టెస్ట్ కంప్లీట్ చేస్తే ఇంకా ఎక్కువ టాస్క్ వస్తాయి. కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎగ్జామ్ అని క్లిక్ చేస్తున్నాను మీకు చూపించడానికి. సో 2 minutes ఉంటుంది టైం లిమిట్ వచ్చేసి. టేక్ ద టెస్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సాల్వ్ ద ప్రాబ్లమ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో అని ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి, కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చాలా ఈజీగా ఉంటాయి, చిన్నపిల్లలు కూడా చేయవచ్చు. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఇన్ ఏ సర్కిల్, ద సెకండ్ నెంబర్ ఈజ్ ఇన్ ఏ రెక్టాంగిల్. యాడ్ ద ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ వన్. ఇది వచ్చేసి 17 వచ్చేసి సర్కిల్లో ఇచ్చారు, 14 వచ్చేసి రెక్టాంగిల్లో ఇచ్చారు. యాడ్ ద ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ వన్ అండ్ ద రైట్ ద సమ్ ఇన్ ద బాక్స్ ఆన్ ద రైట్ అని ఇచ్చారు. 7 + 14 ఎంత అవుతుందో వచ్చేసి ఇక్కడ బాక్స్లో రిజల్ట్ ఇచ్చేసేయండి. ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో అని ఇచ్చారు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, విచ్ సింబల్ ఈజ్ అండర్ ద క్లాక్ అని ఇచ్చారు. అండర్ ద క్లాక్ కింద ఏ సింబల్ ఉంది? లవ్ సింబల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీరు లవ్ అని పెట్టేసేయచ్చు. ఇక్కడ హార్ట్ సింబల్ అని ఇచ్చారు, హార్ట్ అని ఇచ్చారు. హార్ట్ విచ్ సింబల్ ఈజ్ అబౌవ్ ద హ్యామర్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీరు సింబల్ ఇచ్చేసేయచ్చు. మాస్క్ అని ఇచ్చేస్తున్నాను నేను, మాస్క్. విచ్ సింబల్ ఈజ్ బిట్వీన్ ద హర్ట్ అండ్ ద కంపాస్. హర్ట్ అండ్ ద కంపాస్కి మధ్యలో ఏముంది? మాస్క్ ఉంది కాబట్టి మాస్క్ ఇచ్చేస్తున్నాను. సో అంతే, టెస్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఏం చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది టెస్ట్ వచ్చేసి. సో చక్కగా వర్క్ చేసేసుకొని ఎండ్ చేసేసుకోండి. దీంట్లో డైలీ కొన్ని టాస్క్ ఉంటాయి, మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మీ ఎర్నింగ్స్ ఉంటాయి. మీ అకౌంట్ ప్రొఫైల్ ఇది. రిజర్వ్డ్ అని ఇచ్చారు, డన్ అని ఇచ్చారు. మీరు అయిపోయినాయి ఇవి. మై మనీ, మీరు మనీ చూసేసుకోవచ్చు. స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్, అచీవ్మెంట్స్, సెట్టింగ్స్, మీరు ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ కూడా చేసేసుకోవచ్చు. దీంట్లో మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. టాస్క్ వచ్చేసి ఫీల్డ్ టాస్క్స్ విత్ ట్రైనింగ్, విత్ నాన్ ఆటోమేటిక్ యాక్సెప్టెన్స్, అన్అవైలబుల్, హిడెన్. మీరు టాస్క్ కేటగిరీస్ కూడా చూస్ చేసుకోవచ్చు. రిక్వెస్టర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎలాగంటే అలా దీంట్లో వర్క్ చేసేసుకొని చక్కగా ఏం చేసేసుకోండి. ఇలా ఫేవరెట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీరు హైడ్ చేసుకోవాలంటే కూడా టాస్క్ హైడ్ చేయొచ్చు. యాడ్ టు ఫేవరెట్స్ అని యాడ్ చేస్తే ఇక్కడ ఫేవరెట్స్లో మీకు వచ్చేసి టాస్క్ కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మీరు వచ్చేసి కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా, స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కానీ, వాళ్ళు ఎవరైనా దీనికి వర్క్ చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చేయొచ్చు వర్క్. 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళు కూడా ఈ వర్క్ చేయొచ్చు. సో ఈజీగా పేమెంట్ వచ్చేస్తుంది. సో వర్క్ చేసేసుకోండి, ఏం చేసేసుకోండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అది, ఎర్నింగ్ సైట్ లేకపోతే జాబ్ గురించి చెప్పాలంటే జాబ్ గురించి కూడా చెప్తాను. ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.